క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇక్కడున్న పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. మేము ఇక్కడికి రావాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు వారి జననం, ఆ యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, క్రైస్తవులు ఆ క్రైస్తవులే కాక అందరూ కూడా క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాన్ని అందరికీ తెలియజెప్పడం కోసము మేము ఈ వీధుల వెంట మేము వస్తూ ఉన్నాము. ఆ శుభవార్త ఏంటిదంటే, ఆ క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, క్రీస్తుకు అనే అర్థం, యేసు ప్రభు వారికి అర్థం ఏంటిదంటే రక్షకుడు అనే అర్థము. ఆ పేరుకు అర్థము రక్షకుడు. ఆయన ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా సర్వ మానవాళి కొరకు ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తను పవిత్రమైన రక్తాన్ని లోకంలో కార్చి మనందరి కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఆయన చెల్లించాడు. అది తెలియజేయడానికి మేమందరం కూడా వస్తున్నాము. ఈ రక్షకుడు అంటే ప్రతి దానిలో కూడా మనకి అనారోగ్యము నుంచి అయినా సరే, శరీరకమును ఏవైనా కూడా మనకి ప్రతి దానిలో కూడా మనం రక్షించడానికి వచ్చాడు దేవుడు. మన దేవుడు అంటే ఏదో పేదవారికే కాదు, ధనికులకే కాదు, అందరికీ దేవుడు, అందరికీ కూడా దేవుడు. ఈ కులం వారికి ఒక దేవుడు, ఆ కులం వారికి ఒక దేవుడు, ఈ ఇంటికి ఒక దేవత, ఆ ఇంటికి ఒక దేవుడు అనేది ఎవరు ఉండరు. సూర్యుడు చంద్రుడు ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, దేవుడు కూడా ఒకటే. అందరినీ కూడా ఏక స్వభావంతో చూడమని దేవుడు చెప్తున్నాడు. అందుకనే క్రీస్తులో అందరూ కూడా సమానమే అని యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు, ఏమనంటే బీదలైన మీరు ధన్యులు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బీదతనంలో ఉన్నారని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకుండా ఆయన మీద ఆధారపడాలని ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఏ స్థితిలో అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, పాపపు స్థితిలో అయినా సరే, అనారోగ్యంతో స్థితి అయినా సరే, ఇంకా అప్పుల భారంతో ఉన్నా సరే, ఏ దానిలో ఉన్నా కూడా, వ్యభిచారంలో ఉన్నా సరే, మద్యపానము తాగుతూ దానికి బానిసడైనా కానీ కూడా సరే, దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు ఒక మాట, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే ప్రపంచమే కాదు, లోకం అంటే మనుషులు, ప్రతి మనిషిని కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఏ మనుష్యుడు కూడా నరకానికి వెళ్ళిపోవద్దు. ఏ మనుష్యుడు కూడా ఒక దానికి బానిసత్వము కావద్దు. కొంతమంది వ్యభిచారానికి బానిసలు అవుతారు, కొంతమంది మద్యానికి బానిసలు అవుతారు, కొంతమంది అయితే నానా విధాలుగా డ్రగ్స్ కి, గంజాయికి బానిసలై ఉంటారు. వాటి నుంచి బయటికి రాలేక ఉంటారు. ఈ రోజు నజరేయుడైన యేసు సెలవిస్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. 2024 సంవత్సరాల నాడు నేను ఈ లోకంలోకి వచ్చాను. ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షిస్తాను, ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షిస్తానని చెప్పాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు, అది మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి యేసు ప్రభువారు విడిపిస్తాడు. మనందరినీ కూడా మనము పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి, మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనమందరము కూడా పాపులము కాబట్టి ఆయన రక్తము మనకు అవసరము. మనమందరము కూడా పాపులమై ఉండగా ఆయన మన మీద ప్రేమ చూపి ఈ లోకానికి వచ్చాడు. మనమందరం కూడా యేసు ప్రభువు నా పాపముల నిమిత్తము మరణమై నాకు పరిశుద్ధను దయచేశాడని మనం నమ్మిన ఎడల, నా పాపములు యేసు తొలగించాడని నమ్మిన ఎడల, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన మనల్ని ఆయన రక్షణతో, ఆయన వెలుగుతో ఆనందింపజేస్తాడు. ప్రతి కుటుంబంలో కూడా ఎంతో మంది తల్లిదండ్రులే కానీ, చిన్నపిల్లలే కానీ ఎంతో మంది బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ, సంతోషము లేక, సమాధానము లేక, త్రాగుడనే దానికి బానిసలై, గంజాయికి బానిసలై ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ, ఆవేదనతో ఉంటారు. యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏ దానికైనా బానిసనై ఉన్నప్పుడైనా సరే, యేసు ప్రభువారు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ప్రతి బానిసత్వము నుంచి, ప్రతి చీకటి నుంచి, ప్రతి దానిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తారు. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ కి బానిసలై వాటి నుంచి బయటికి రాలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతో మంది ఉన్నారు. ఆ మరణాన్ని జయించలేక, ఆ పాపాన్ని జయించలేక ఎంతో మంది ఉన్నారు. అందుకనే దేవుడు మీకు ఒక దారిని, అందుకే చెప్తున్నాడు దేవుడు
ఏమనంటే నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. అందుకని ఆయన మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి మనం చేరుతాము. అందుకనే ఈ లోకం బానిసత్వం నుంచి ఆయన విడిపించగలడు, ఆయన మనల్ని రక్షించగలడని మేము తెలియచెప్తున్నాము. అదే సంతోషకరమైన వర్తమానము, ఈ శరీరానికి, ఈ ఆత్మకు ఆనందము చేకూర్చేది. అందుకనే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్న దేవుడు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమతో మేము కూడా ఒకప్పుడు బానిసలుగా ఉన్నవారమే, ఆ రక్షణ లేకుండా ఉన్నవారమే, మేము కూడా ఇలా చెప్తే వచ్చిన వారమే. అందుకే ఒక్కసారి యేసు ప్రభు వారికి అవకాశం ఇచ్చి చూడండి. దేవా నాకు సహాయం చేయమని అడగండి. ఒక్కసారి మీ హృదయంలో అయినా సరే, మీ మనసులో అయినా సరే అనుకునేలా ఆయన అంతరంగంలో ఎరిగిన దేవుడు. మన మనసులో ఏమనుకుంటామో కూడా ఆయన ఎరుగుతాడు. మన ప్రతి ఆశ కూడా మనకు దేవునికి తెలుసు. అందుకనే ఎవరైనా సరే మనసులో దేవాను నాకు సహాయమును దయచేయి అని మనం ఆయన మీద ఆనుకొని ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు, ఆ నరకా నుంచి రక్షిస్తాడు, ప్రతి బలహీనత నుంచి రక్షిస్తాడు, ప్రతి బంధకముల నుంచి రక్షిస్తాడు. అందుకనే మేము ఈ సువార్తను మీ యొద్దకు మేము తీసుకొని వస్తున్నాము. ఈ బంధకాల్లో ఉంటే మనం ఏమవుతామంటే నశించిపోతాం, నరకపాత్రులం అయిపోతాము. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి ఏ మనుషుడు కూడా నశించిపోవద్దు, నరకపాత్రులు కావద్దు, మరణించవద్దని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన మరణం ముళ్ళు విడిచి తిరిగి లేచిన దేవుడు. అందుకనే మేము ప్రకటిస్తున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు అని మేము తెలియజేస్తున్నాము. అందుకనే అందరూ ఒకసారి ఆలోచించండి, నిదానంగా ఆలోచించండి. మనము సిగరెట్ తాగితేనే దాని మీద ఉంటది, ఇది తాగితే చనిపోతారు, క్యాన్సర్ వస్తుందని. కానీ ప్రతి మనుషుడు కూడా తెలిసినా కూడా దాన్ని తాగుతూనే ఉంటాడు. ఎందుకో దానికి బానిసలు అయిపోయాడు, దానికి అలవాటు అయిపోయాడు. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రతి భారము నుంచి, ప్రతి బానిసత్వము నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటది, ఏమనంటే సమస్త భారము మోయించిన ప్రజలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని చెప్తున్నాడు. ఆ విశ్రాంతిని, సమాధానమును, సంతోషమును మనకు దయచేస్తాడు దేవుడు. అందుకని మనం ఆయన ఆశ్రయించిన ఎడల, మన పాపములు అన్ని ఒప్పుకొని మనము జీవించిన ఎడల మనము ఆయన యుద్ధకు వెళ్తాము, పరలోకానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాము. అందరూ అనుకోవచ్చు ఇది అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు అని అనుకోవచ్చు. కాదు, అందరికీ దేవుడు ఒక్కరికే అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కడే. సూర్యుడు ఎలాగొక్కడో, చంద్రుడు ఎలాగొక్కడో, దేవుడు కూడా ఒక్కడే. మనం అది గ్రహించాలి, సత్యాన్ని తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చి చెప్పేది అదే. సత్యాన్ని తెలుసుకోండి, మేమనేదే కాదు, మీరు అన్ని పరిశీలించండి, అన్నీ తెలుసుకోండి, ఏది శ్రేష్టమైనదో అదే తీసుకోండి. మనం ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి వెళ్తాము, ఖరాబైన టమాటాలు, ఖరాబైన కూరగాయలు, బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు తీసుకుంటామా? తీసుకోం కదా. అందుకనే మంచిగా కదా దేవుడు మనం తీసుకున్నది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏవి చేస్తున్నారు, అసలు చెడ్డ కార్యాలు చేస్తున్నారా, మంచి కార్యాలు చేస్తున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గర్వముతో, అహంకారంతో దేవుడు నాకు అవసరం లేదని తిరస్కరిస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము తెలియజేస్తున్నాము, ఆయన వలనే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన వలనే మనకు విమోచన కలుగుతుంది. ఆయన నిజమైన దేవుడని తెలుసుకోండి. ఈ శుభవార్త మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ అనగానే క్రిస్టియన్సే చేసుకోవాలని ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మందిరానికి రావచ్చు. 20వ తారీఖున ఇక్కడ నందనవనంలో ప్రతి ఒక్కరు కూడా రావచ్చు చర్చిలోకి. వీళ్ళే రావాలని ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. మేము ఆహ్వానిస్తున్నాము, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రావాలని మేము ఆశిస్తున్నాము.